ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. బూసి భూమన్న కాక నమస్కారమే. నమస్తే. చెప్పు కాక, నీకు మొత్తం భూమి ఎంత ఉంటుంది? సార్ నాకు పొలము తోట కలిసి మొత్తము 3 ఎకరాల దాకా ఉంటుంది ఇన్సూరెన్స్. అయితే నేను ఒక 2 ఎకరాలలో మొత్తం మీద బొప్పాయి సాగు చేస్తున్నాను ఒక 3 సంవత్సరాల నుంచి. అయితే బొప్పాయి సాగు చేయాలనే ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? అయితే మా దగ్గర ఒక ముస్లిం అతను పండ్లు పొలాలు అమ్ముకునే ఒక హోల్సేల్ రేటుకు కొంటానని చెప్పేసి అతను నువ్వు పెట్టు పంట బాగుంటుంది చెప్పేసి అతను చెప్తుంటే, అతను బాషాబాయి అతని పేరు, అతను చెప్తుంటే సరే మంచి అని చెప్పేసి మరి నాకు అప్పుడు ఆలోచన, మరి ఎట్లా విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి కదంటే అతను నాకు కరెక్ట్ అడ్రస్ చెప్పలేదు. నేను ఇక్కడ చాలా మరి మంచిరాలు కానీ ఇక్కడ బైన్సా కానీ వేరే వేరే జాగాలో చూసాము. ఆ విత్తనాలు వేరే వేరే దొరికినాయి కానీ మనకు కరెక్ట్ అనే విత్తనము నాకు దొరకలేదు. తైవాన్ సీడ్ అని చెప్పేసి 786 నంబరు, అది దొరకకపోతే మరి ఎట్లా అని చెప్పి ఒకరోజు మరి టీవీ కాడ పొద్దున కూర్చుంటే టీవీలో వార్తలలో చిప్పిళ్ళు ఇట్లా బొప్పాయి సాగు చేసే వాళ్ళకు విత్తనాలు ఫలానా జాగా దొరుకుతాయని చెప్పి ఎక్కడంటే హైదరాబాద్లో అపోలో హాస్పిటల్కి అపోజిట్లో దొరుకుతుంది షాప్ ఉంటుందని చెప్పి అంటే అప్పుడు నేను వెంటనే మళ్ళీ బస్కు వెళ్ళాను. వెళ్తే అక్కడ షాప్ దొరికింది. మరి దాన్ని బట్టి అక్కడ షాప్కి వెళ్తుంటే తైవాన్ సీడు ఆ టైంకి అయిపోయింది. ఆ సీడు అయిపోతే కూడా మళ్ళీ వాళ్ళు నాకు ఫోన్ నెంబర్ ఇచ్చి పంపించారు. మేము విత్తనాలు వచ్చినప్పుడు నీకు ఫోన్ చేస్తామంటే సరే మంచి అని చెప్పి ఇంటికి వచ్చినాక మళ్ళీ వారం రోజులకు వాళ్ళు ఫోన్ చేస్తే నేను పోయి తీసుకున్నా. అయితే మీరు తెచ్చుకున్నారు కదా, దీన్ని ఎన్ని పంట పెట్టి మీరు? నేను 3 సంవత్సరాలు అయిపోతుంది ఇప్పుడు. అంటే ఇది ఎంతకాలం పంట ఇది? అది చెట్టు పెట్టి నుంచి ఇంచుమించు 2 సంవత్సరాలు ఆగుద్ది. 2 ఖాతాలు వస్తాయా? కాపు స్టార్ట్ అయిందంటే మధ్యన స్టాపింగ్ అనేది ఉండదు, నడుస్తూనే ఉంటుంది. నడుస్తూనే ఉంటుంది. పైన పూత, మధ్యన కాయ, కింద పండు, మొత్తం 3 రకాలు ఉంటుంది ఎప్పుడు చూసినా కానీ. ఒక సంవత్సరం అంతా మన కంటిన్యూ పంట వస్తూ ఉంటుంది. సంవత్సరం అయిపోయిన తర్వాత చెట్టు ఎరవాటు పోవడం, కూలిపోవడం, కొన్ని ఇట్లా ఉడికిపోవడం జరుగుతుంది. అయితే మీరు మొక్కలు తయారు చేసుకున్నారా లేకపోతే మొక్కలు కొనుకొచ్చినారంట? ఆ విత్తనాలు తీసుకొచ్చి మేము నర్సరీల తేకెట్లు ఇలాంటి పెంచినట్లుగా మేము కూడా పాకెట్లలో మన్ను నింపి, మట్టి నింపి, దాంట్లో మంచి ఎర్రమట్టి, కొంచెం పశువుల ఎరువు ఇలాంటివి మిక్స్ చేసి పాకెట్లలో మన్ను కలుపుకొని దాంట్లో నింపుకొని అప్పుడు ఒక్కో దాంట్లో ఒకటే ఎత్తు ఇట్లా పెట్టేసి మనం నీళ్ళు చూడాలి. ఎక్కువ నీళ్ళు ఉండకుండా, ఎక్కువ ఎండిపోకుండా చూసుకుంటే ఎత్తు పెట్టిన 12 రోజులకు 13 రోజులకు మనకు అవి లాకలు వస్తాయి. చెట్టు మన ఎత్తు పెట్టి నుంచి నెల రోజుల కంటే 3 ఇంచులు 2 ఇంచుల నర ఇట్లా అవుతుంది చెట్టు మొలక. అప్పుడు తీసుకెళ్ళి మన తోటలో పెట్టుకోవాలి. అయితే ఆ నర్సరీలకు ఏమి ఇచ్చారు మీరు? నర్సరీలకు అక్కడ వాళ్ళు మన్ను నొప్పి అవన్నీ చేసిన దానికి వాళ్ళకు 1000-1200 పాకెట్ నింపేందుకు వాళ్ళకు 2000 రూపాయలు ఇట్లా ఇచ్చి చేయించుకున్నట్టు తర్వాత నేనే సొంతంగా చేసుకున్నా. ఎన్ని రోజుల మొక్కని మీరు నాటిండ్రు? నెల రోజుల మొక్కని మనం తోట నాటుకోవాలా. లైన్లో చెట్టుకు చెట్టు 6 ఫీట్లు, ఆ లైన్కు ఈ లైన్కు 8 ఫీట్లు. ఈ విధంగా మనం దాన్ని ఇట్లా బెడ్ సిస్టమ్ కొట్టుకొని బెడ్ పైన తాటిపత్ర వరుసుకోవాలి, గడ్డి పడకుండా. కాలాల చెట్టు పెట్టుకోవాలి. డ్రిప్ వేసుకుంటే చాలా, నేను డ్రిప్ కూడా వేసాను. డ్రిప్ మధ్యన బోయ మీద మధ్యన డ్రిప్ వేసేసి కాలాల బొప్పాయి పైననేమో డ్రిప్ ఉంటుంది కాబట్టి దానికి పొక్కలు పొడుచుకొని మళ్ళీ నేను అంతరాదాయం పంట వేరే బొచ్చకాయ కూడా పెట్టాను చెట్టు చిన్న ఉన్నప్పుడు. అంతర పంట అది మనకు అది 1 ఎకరం భూమికి పోయిన సంవత్సరం 40,000 రూపాయలు బొచ్చకాయకి వచ్చినాయి. దాని తర్వాత అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ చెట్టు పెరిగి మనకు బొప్పాయి ఇప్పుడు మనకు సాగు నడుస్తుంది అట్లా. అయితే గోతులు ఎట్లా తవ్విండ్రు మీరు? గోతులు మామూలుగా అంత పెద్ద లోతుగా అవసరం లేదు. మామూలుగా ఒక 20 సెంటులు లేదా 15 సెంటీమీటర్లు అంటే చేతితో తీసినా ఇట్లా చిన్న మన కురిపే కానీ లేకుంటే ఒకటి సలాక కానీ ఇలాంటి ఇనుప వస్తుతోటి కొంచెం చిన్న పార అనేది సరిపోతుంది. పార చిన్నది. అట్లా పెట్టేటప్పుడు ఏమన్నా మందులు కానీ ఎరువులు కానీ కొంచెము మనం ఎరువులు పశువుల ఎరువు కొంచెం దేనికింత ఒక చెట్టుకి వచ్చి 1 కిలో వేసుకుంటే ముక్క బలం ఉంటుంది, మంచి బలంగా పెరుగుతుంది. కాబట్టి ఆ విధంగా కొంచెము పశువుల ఎరువు మంచి ఎండిపోయింది పచ్చిది కాకుండా ఇలాంటిది, లేకుంటే గొర్రె మేకలది గోతికలు ఇట్లాంటివి కూడా వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఈ విధంగా చెట్టు పెరిగిన కావాలన్నా మనము దానికి మంచి గడ్డి లేకుండా ఎండ గడ్డి పీకేస్తూ చెట్టును వెదిగింప వేసుకోవాలి. ఏ కాలంలో మీరు ఈ కొప్పిడి మొక్కలు నాటిండ్రు? 2019 నుంచి స్టార్ట్ చేసినాను. కరెక్ట్. 2019లో ఏ నెలలో? అంటే జూన్లో మే నెలలో నారు పోసాను, జూన్లో చెట్టు పెట్టాను తోటలో. మంచిగా పడ్డాక వర్షాలు పడేటప్పుడే, ఎక్కువ వర్షాలు పడేటప్పుడు కూడా చెట్టు పెడితే ఏమవుతుందంటే లాత చెట్టు కాబట్టి ఏరు కులిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ వర్షాలు ఉన్నప్పుడు పెట్టుకోవాలి చెట్టు. అయితే ఇప్పుడు ఆ మొక్క
ఖాతాకు రావాలంటే 9 నెలల టైం పడుతుంది. 9 నెలల టైం పడుతుంది. అయితే ఆ లోపల అంతకంటే ముందు ఏమన్నా దానికి చీడపీడలు కానీ వచ్చే అవకాశం ఉన్నదా? అసలు అప్పుడప్పుడు పిడినెల అంటారు, తెల్లగా వస్తుంది పూతలాగా. దానికి కొన్ని మందులు కొట్టుకునే అవకాశం ఉంది. లేదంటేనే మందులు లేకుంటేనేమో గడి సరుపు దాని మీద పాకెట్ మీద గడి సరుపు ఇట్లా గడి ఉంటుంది. అలాంటి ఆ సరుపు ఒక పంపుకి వచ్చి 16 లీటర్ పంపుకి వచ్చి ఒక 2 అగ్గిపెట్ల బుర్రలో పోసుకొని స్ప్రే చేస్తే సరిపోతుంది, అది పోతుంది. అంటే అది వచ్చినప్పుడే చేయనా రాకుండా అది వచ్చినప్పుడే ఇక అప్పుడప్పుడు చెట్టు పూతకు వచ్చినప్పుడు బోరాన్ కానీ ఫార్ములా 4 కానీ ఇవి స్ప్రే చేసుకోవాలి. ఒక పంపుకి వచ్చి ఒక 2 అగ్గిపెట్టె బుర్రలు పోసుకొని మిక్స్ చేసుకొని మనము స్ప్రే చేసుకోవాలి. ఏదైనా పురుగు ఉన్న చెట్టుకు బలంగా ఉంటుంది కాబట్టి. ఎరువులు ఏమన్నా వేసారు ఇంకా యూరియా డిఏపి లాంటివి? యూరియా ఇప్పుడు కూడా వాడద్దు. వేస్తే 14-35 డిఏపి కొంచెం మామూలుగా ఒక్కో చెట్టుకి వచ్చి 10 గ్రాములు 8 గ్రాములు ఇట్లా వేసుకోవాలి, మొక్కజొన్నకి వేసుకున్నట్లుగా. మొక్క చిన్నగా ఉన్నప్పుడే. మొక్క చిన్నగా ఉన్నప్పుడు కానీ కాయ పట్టినప్పుడు కూడా కొంచెం చెట్టుకు బలం ఉంటుంది కాబట్టి, కాయ కొంచెం లావు వస్తుంది కాబట్టి మంచిగా ఉంటుంది కాబట్టి. అంటే 9 నెలలకు పూత వచ్చినప్పుడు కానీ మళ్ళీ 2 నెలల తర్వాత విపరీతమైన ఖాతా కాసినప్పుడు, నువ్వు ఖాతా కాసినప్పుడు కానీ ఎప్పుడైనా కూడా నెలకు 2 నెలలకు కూడా వేసుకుంటే చెట్టుకు బలం ఉంటుంది. అయితే ఎండాకాలం దాన్ని ఎట్లా కాపాడిరు మీరు? ఎండాకాలం ప్రతిరోజు నీళ్ళు కట్టినాను. ప్రతిరోజు కరెంట్ షాల్ చేసి పారతోటే నీళ్ళు కట్టుకున్నాను. డ్రిప్ నీళ్ళు సరిపోవు. మరి దాంట్లో గడ్డి బాగానే పెరుగుతుంది, ఎట్లా చేస్తే? పెరిగితే ఎండ కూలి మందిని పెట్టి పీకేసుకోవాలి. గడ్డి మంది ఏం కొట్టలే? గడ్డి మందు అసలే వాడద్దు. గడ్డి మందు వాడితే పంట ఖరాబ్ అయిపోతుంది, తినడానికి కూడా బాగుండదు. ఖాతా ఎక్కువైనప్పుడు మరి చెట్టు ఒక పక్కకు ఒరిగిపోయాడు కానీ గాలి వచ్చినప్పుడు పడిపోయాడు కానీ జరుగుతుంది, మరి ఎట్లా చేస్తారు? అలాంటి ఒక పక్క జరగటం కానీ ఒక పక్క ఉరగటం కానీ ఏమి ఉండదు. అది ఎందుకంటే రౌండ్ కరెక్ట్ లెవెల్గా వస్తుంది, దానికి బ్యాలెన్స్ కరెక్ట్ ఉంటుంది కాబట్టి రౌండ్ వస్తుంది కాబట్టి చెట్టు ఎటు ఉరగదు. ఇటు ఒకవేళ వర్షం ఎక్కువ పడితే భూమి లూజ్ అయ్యేటుంటే ఒక పక్క ఉరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఒక సపోర్ట్కు కర్ర పట్టుకోవాలి, కట్టే కానీ ఏదైనా ఒకటి సపోర్ట్ కట్టుకుంటే అట్లనే ఆగుద్ది. కొన్ని మొక్కలు ఇట్లా కొమ్మలు వాస్తాయి, పంగాలు ఇడుస్తాయి, మరి అవి ఎట్లా చేస్తారు? పంగాలు అవి పాయాయి. అది కొబ్బరి చెట్టు ఎప్పుడు కూడా పంగా పాయేది, దానికి కొమ్మలుగా రావు, స్ట్రేట్గా వెళ్తుంది. ఒకవేళ వెళ్తే దాన్ని తీసేస్తారా? వెళ్తే దాన్ని కంపల్సరీ తీసేయాలి. చెట్టు బలం ఉండదు, కాయదు. అంటే మొక్క పెట్టినప్పుడే దానికి ఏమన్నా కడతారా కర్రలు అయినట్లా? ఏం అవసరం లేదు, సపోర్ట్ అసలే అవసరం లేదు, స్ట్రేట్గా పోతుంది. దానికి ఫెన్సింగ్ ఏమన్నా అవసరం ఉందా? ఫెన్సింగ్ ఒకవేళ మనం ఏదైనా దొంగలు కానీ గోదాగుడ్డ వస్తుంది అనుకుంటే ఫెన్సింగ్ పెట్టుకుంటే పాబంది ఉంటుంది. ఏమీ రాదు, మనం ఎప్పుడు ఉంటాం కాబట్టి అనుకుంటే కూడా ఏమీ అవసరం లేదు. 9 నెలలకు ఖాతా పూత చాలా అవుతుంది. మరి మనకు తెంపాలి రావాలంటే చెట్టు పెట్టిన 6 నెలలకు పూత స్టార్ట్ అవుతుంది. చెట్టు పెట్టిన 9 నెలల కంటే ఇంకో 3 నెలల్లో మనకు పండు వచ్చేస్తుంది. 3 నెలలు ఇంకో 15 అటు ఇటు మనకు పండు లావ్ అయ్యి తినడానికి స్టార్ట్ అవుతుంది. కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని పెద్ద పెరుగుతాయి చెట్లు. అవునవును అట్లా. అయితే అప్పుడు ఖాతా చాలా అయినప్పుడు విపరీతమైన ఖాతా కాస్తుంది కదా, మరి అది కాయ పండుగ మారినా కానీ తెంపుతారా, కాయ ఉన్నప్పుడే తెంపుతారా? పండుగ మారి మధ్యన సార్క వస్తుంది. కాయ అని రౌండ్ ఉంటుంది కాబట్టి తిరుగువల సార్క ఇట్లా దూరగా దూరగా ఇట్లా సార్క వస్తుంది. ఆ సార్క వచ్చినప్పుడు మనం దాన్ని తెంపేసుకోవాలి. ఇంకా ఆగాలంటే ఇంకా 2-3 రోజులు ఆగుతుంది, తింటే కూడా ఇంకా తినచ్చు. చెట్టు బాగా ఎత్తు మీద ఉంటుంది, ఎట్లా తెంపుతారు దాన్ని? చెట్టు బాగా ఎత్తున్నప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఒకటి కనకది ఏదైనా బొంగు ఒకటి పైన ఇట్లా కొంచెం పచ్చ చేసుకొని ఆ తొడమకి ఇట్లా పొడిస్తే అది కింద పడుతుంది. అప్పుడు ఏంటంటే మనం చేతి పట్టి పట్టుకోవాలి. లేకుంటే కింద కొంచెం ఒక 2 మనుషులు ఉండి ఇట్లా ఏదన్నా దోతి ఒక పంచే కానీ ఏదైనా ఒకటి ఇట్లా ఉయ్యాల లెక్క పట్టుకుంటే అది లచ్చి పడుతుంది, పలవకుండా భూమి మీద పడకుండా. భూమి మీద పడితే పండు ఖరాబ్ అవుతుంది, అది దెబ్బ ఉంటుంది, ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి మీరు మొదటిసారి తెంపినప్పుడు ఎంత ఖాతా దింపగలిగారు మీరు? మినిమము ఒక్కొక్క చెట్టుకు క్వింటాల్ పైన వస్తుంది కానీ తక్కువ రాదు లాస్ట్ వరకు. మార్కెట్ ఎక్కడ ఉంది దగ్గరలో? మార్కెట్ ఉంది కానీ నేను మార్కెట్కి ఎప్పుడు తీసుకెళ్ళలేదు. మొత్తం అక్కడనే నేను కూర్చున్న జాగానే మన రోడ్డుకు ఉంది కాబట్టి అక్కడనే కూర్చొని నేను ప్రతిరోజు అక్కడనే కూర్చుంటే అక్కడనే ఒక్కో రోజు 2 కుంటలు 3 కుంటలు 4 కుంటలు కూడా అమ్ముడుపోయిన దినం ఉంది. కిలోకు 40 రూపాయలు 30 రూపాయలు. కొంచెం అటో ఇటో మనం డైరెక్ట్ ఎక్కడికి కూడా ఏ దళారికి కానీ గుమాస్తాకు కానీ ఇవ్వకుండా నేనే అక్కడ అమ్ముకున్నాం. ఎంత వర్షాలు ఎక్కువ పడితే అప్పుడు అంత ఎక్కువ పండు మక్కి చెట్టు మీద పండు మక్కుతున్నారు. అప్పుడు నాకు ఇక్కడ అమ్ముడు పోతలేదు అన్న టైంలో కొంచెం దాదాపు అంటే 30 క్వింటల్ దాకా వేరే వాళ్ళకు ఇచ్చేసాను. వాళ్ళే అటో వచ్చి వాళ్ళే తీసుకెళ్ళిండ్రు. అయితే దాన్ని తెంపగానే ఏమైనా పేపర్ జుట్టు ఉంచుతారా, అట్లా చేస్తారు? అక్కడనే అమ్ముతాం కాబట్టి మనకు పేపర్ చుట్టే అవసరం లేదు. ఎప్పటికప్పుడు అమ్ముడు పోతుంది కాబట్టి దానికి పేపర్ చుట్టే అవసరం లేదు. వాళ్ళు బేరకాయలకు ఇస్తే వాళ్ళు పచ్చి కాయ దింపుతారు కాబట్టి వాళ్ళకు పేపర్ పెట్టుకుంటారు. అది వాళ్ళకు 4 రోజులు వారం రోజులు కూడా ఆగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు పేపర్ పెట్టుకుంటారు, మనకు అవసరం లేదు. ఇప్పుడు మీకున్న కొప్పడిలో ఇత్తులు ఉంటాయా? ఉంటాయి, కంపల్సరీ ఇత్తులు ఉంటాయి. పెద్ద కాయలు ఇత్తులు ఉంటాయి, చిన్న దాంట్లో ఇత్తులు ఉండవు. అయితే పాలు బాగా కారుతాయి కొప్పడికాయ దింపంగా, మరి ఆ పాలతో ఏమైనా నష్టం కానీ లాభం కానీ ఏమైనా ఉంటుందా?
లేదు ఆ పాలు కారినప్పుడు కానీ మనం ఒక పండు తెంపి ఇతరులకు ఇచ్చినప్పుడు కూడా చిన్న పిల్లలకు పాలు ఎక్కడ పెదుగు కానీ మూతికి కానీ ఎక్కడ అంటకూడదు. ఒకవేళ మనకంటే కూడా మనకు కూడా మంట మంటుంది, అది ఎరగబడి రక్తం వేరే అవకాశం ఉంటుంది. మేము కూడా చెట్టు కాయ తెంపేటప్పుడు ఒకవేళ వర్షం పడ్డప్పుడు తెంపుతుంటే చేతులన్నీ మాకు అన్నం కూడా తినడం కూడా కష్టమైపోయింది. అలాంటి రోజులు కూడా ఉన్నాయి. ఐండ్ గ్లోవ్స్ పెట్టుకుంటే కూడా ఐండ్ గ్లోవ్స్లోకి వెళ్ళి కూడా చేతులన్నీ మంట మండి కూడా అన్నం తినరాని చెంచాలు పట్టి కూడా తిన్న టైం కూడా ఉంది మాకు. ఈ కొప్పడి పండుగా వస్తుంది, మరి కాయ కూర కూడా వండుకోవచ్చు దాన్ని? అయితే కచ్చరికాయ కొందరు తీసుకెళ్ళి చాలామంది. ఎందుకు అని చెప్పంటే ఒకవేళ పిల్లతలు ఉంటారు, వాళ్ళకు పాలు పడవు. ఆ పాలు పడకపోతే పిల్లలకు పాలు సరిపోతలే ఉన్న టైంలో దీన్ని కూర అనుకుంటే ఆ పిల్ల తల్లికి ఆమెకు పాలు పడతాయని చెప్పేసి ఈ వార్త నాకు నచ్చింది. ఇప్పుడు మీరు ఒకసారి కొప్పడి పెట్టిండ్రు, ఇప్పుడు అది ఒకసారి చెట్లు తీసేసిండ్రా ఒకసారి? రెండోసారి అంటే ఫస్ట్ అయిపోయింది, మళ్ళీ సెకండ్ నడుస్తుంది. మళ్ళీ మొన్న కొత్తగా పెట్టినాయి కాబట్టి అది వైర్లెస్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి బొప్పాయి చాలా మంది పెట్టింది కాబట్టి ఇప్పుడు వైర్లెస్ ప్రాబ్లం వస్తుంది. నేనే ఎందుకు ఎవరు పెట్టా కూడా ఇప్పుడు అవకాశం లేదు బొప్పాయికి. సంతోషంగా ఉన్నారా మీరు బొప్పాయిలో? చాలా సంతోషంగా, అంటే మంచి నా జీవితంలో కూడా ఇటువంటి పంట చూడలేదు. అంత మంచి లాభసాటిగా మరి సుఖంగా అక్కడనే అమ్ముకున్నా కాబట్టి నాకు రవాణా ఖర్చు కానీ లేక ఎలాంటి మార్కెట్ ఖర్చు కానీ కాకుండా ఆ తోటకాన్నే తెంపి అక్కడనే ఒడ్డు మీద అమ్ముడమైంది కాబట్టి చాలా మంచి సంతోషమైన వార్త. మీరు అంతర పంట వేయచ్చు అన్నారు, అంటే ప్రతి సంవత్సరం అంతర పంట వేయచ్చా? చెట్టు పెట్టినాక చెట్టు చిన్న ఉంటుంది కాబట్టి దాన్ని నీడ ఎక్కువ విస్తరించదు కాబట్టి కింద తీగ జాతి పంట పెట్టుకోవచ్చు. మనం బీర చెట్టు కానీ లేకుంటే కరబుజ కానీ ఇలాంటి ఏదన్నా భూమి పొన్న వారేది ఈ చెట్టు కన్నా ఈ బొప్పాయి కన్నా ఎక్కువ హైట్ పెరగద్దు ఏది పెట్టినా కానీ. అంటే ఒక్కసారి తీయచ్చు పంట, రెండోసారి తీయరాదా? రెండుసార్లు తీయడం కష్టం. దాన్ని మళ్ళీ బొప్పాయి పెరిగిపోతుంది కాబట్టి దాని నీడకు ఏ పంట అవకాశం లేదు. ఎవరన్నా మీలాగే బొప్పాయి మేము ఇట్లా పండిస్తాం అనుకుంటే వాళ్ళు ఏం చేస్తే మంచిగా ఉంటుంది అంటారు? ఎవరన్నా పండియాలని చెప్పాలనుకుంటే ఇప్పుడు చుట్టుపక్కల ఎవరు కానీ ఇంకా బొప్పాయి పెట్టకూడదు. ఎవరన్నా బొప్పాయి ఉంటే ఈ టైంలో మాత్రం వైర్లెస్కు వచ్చే అవకాశం ఉంది, నష్టపోయే అవకాశం ఉంది. అంటే చుట్టుపక్కల బొప్పాయి తోటలు ఉంటే పెట్టుకోవద్దు, లేకుంటే పెట్టుకోవాలి. మినిమం 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల ఏరియాలో చెట్లు ఉండకూడదు చుట్టుపక్కల ఊర్లలో. సరే, ఎవరైనా మీ నుంచి సలహాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఈ బొప్పాయి తోట గురించి కాబట్టి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. 9300904437. థ్యాంక్ యూ కాకా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.